ఎజిథ్రోమైసిన్ 500 ఎంజీ టాబ్లెట్. ఈ యొక్క ఎజిథ్రోమైసిన్ 500 టాబ్లెట్‌ను థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. చాలామంది వరకు ఎవరికైతే గొంతు నొప్పి, తర్వాతొచ్చేసి గొంతులో కఫం ఉందో, వాళ్ళు ఈ యొక్క టాబ్లెట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఎజిథ్రోమైసిన్ 500 టాబ్లెట్ అంటే ఏంటి? ఈ యొక్క టాబ్లెట్ ఎలాంటి కండిషన్స్‌లో ఉపయోగించాలి? ఈ యొక్క టాబ్లెట్ ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకైతే చూడండి. ఎజిథ్రోమైసిన్ 500 తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్‌ని ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు లాంగ్ ఎక్స్‌పైరీ ఉన్న మెడిసిన్ ఎక్స్‌పైరీ డేట్ చూసి తీసుకోండి. ఈ యొక్క టాబ్లెట్ అనేది చాలా బ్రాండ్స్‌లో అయితే అందుబాటులో ఉంటుంది. మనకైతే ఏ బ్రాండ్ అందుబాటులో ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ బ్రాండ్‌తో. ఈ యొక్క టాబ్లెట్‌లో వచ్చేసి చూడండి ఎజిథ్రోమైసిన్ వచ్చేసి స్టెప్‌కి 10 అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఉంది చూడండి లాంగ్ ఎక్స్‌పైరీ. స్టెప్‌కి ఇదైతే 10 ఉంది. ఇంకా 3 ఉన్నయి ఉంటాయి. 5 ఉన్నయి కూడా ఉంటాయి స్టెప్‌కి. ఇది 10 ఉందన్నమాట. ఏ టాబ్లెట్ అయినా ఒకటే ప్యాకింగే వేరియేషన్ ఉంటుంది. ఓకే. వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి ఎంతవరకు ఉపయోగపడిందో కామెంట్ అయితే చేయండి. ఎజిథ్రోమైసిన్ 500 టాబ్లెట్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికైతే ఉపయోగిస్తూ ఉంటాము. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో మనకు తరచుగా చూసేవి థ్రోట్ ఇన్ఫెక్షన్, నోస్ ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, తర్వాత వచ్చేసి మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, టాన్సిలైటిస్ ఇలాంటి బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికైతే ఉపయోగిస్తూ ఉంటాము. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ కండిషను ప్లస్ దానికొచ్చే దాంట్లో మనకు కనిపించే లక్షణాలు కూడా నేను కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏంటి? ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? దాని తర్వాతొచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో ఎండింగ్ వరకైతే చూడండి. ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అదే రకంగా ఈ యొక్క టాబ్లెట్‌లనేవి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేయకుండా టాబ్లెట్ వాడకూడదు. ఓకే. టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎజిథ్రోమైసిన్ 500 టాబ్లెట్ అనేది బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి వాడతాము. ఇప్పుడు మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది థ్రోట్‌కి ఎలా వచ్చిందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందని మనకెలా తెలుస్తదంటే, ఇప్పుడు గొంతు నొప్పి రావడం, లేపోతే ఈ గొంతు నాళంలో గొట్టం ఉంది. ఈ నోట్లో మనకి నోటు దగ్గర నుంచి ఈ లంగ్స్ వరకు, అలాగే పొట్టకు కూడా గొట్టాల్లా కనెక్ట్ చేసి ఉంటాయి ట్యూబ్స్ అన్నమాట. సో, ఈ గొంతు నాళం దగ్గర వాపు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, పెయిన్ రావడం, ఇలాంటి మనం సిట్యుయేషన్‌లు చూసినప్పుడైతే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల వచ్చిందనైతే మనం గమనించుకోవచ్చు. ఈ పెయిన్స్ మరి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటాము. అంటే మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులనమాట. దాంట్లో మనం బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఎందుకొస్తుందో తెలుసుకుందాం. ఈ యొక్క టాబ్లెట్ అనేది బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్స్‌ని కూడా తగ్గిస్తుంది. అసలు బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే బ్రాంకియల్ బ్రాంకియల్ ట్యూబ్స్ అని ఉంటాయి మనకి. ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ అనేవి గాలిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ గుండె ఊపిరితిత్తులకు మనకి గాలైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ బ్రాంకియల్ ట్యూబ్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్‌కి గురైందో దాంట్లో వాపయితే గమనిస్తూ ఉంటాము. ఆ వాపు గమనించినప్పుడు ఏంటంటే ట్యూబ్ మందం అనేది తగ్గిపోద్ది. వాపుకి వాసిపోయి చాలా చిన్నగా అయిపోద్ది. దీనివల్ల ఏంటంటే మనం పీల్చుకునే గాలి శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల దగ్గు ఎక్కువగా రావడం, జ్వరం రావడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కనిపించడం, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఇన్ఫెక్షన్‌ని ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి, బ్యాక్టీరియాలని ఈ ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్ వాడితే ఈ బ్యాక్టీరియాలని చంపేసి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ అవుతుంది. సెకండ్ కండిషన్ వచ్చి న్యూమోనియా. ఇది కూడా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షనే.
న్యూమోనియా అంటే ఊపిరితిత్తులలో గాలి సంచులనుంటాయి. ఈ గాలి సంచుల్లో మనకి గాలైతే నిండాలి. మనం గాలి పీల్చుకుంటాం గదా! పీల్చుకున్నప్పుడు గాలి ఎక్కడ నిండుతదంటే ఇక్కడే నిండుతది. ఈ గాలి సంచుల్లోనే నిండి మళ్ళీ వదిలేసిన తర్వాత అవి కన్‌స్ట్రక్ట్ అయిపోయి బయటికైతే వదలడం జరుగుతుంది. ఆ గాలి ఉండాల్సిన ప్లేస్‌లో ఈ నీరు లేదా చీము ఉంటుంది. ఈ న్యూమోనియా కండిషన్‌లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు నీరు చేరి ఊపిరి పీల్చుకోవడానికి అవ్వని, వదలడానికి అవ్వని, గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందనమాట. ఈ ఇబ్బంది వల్ల ఇది నేను దగ్గు రావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఛాతీ నొప్పి, కడుపు నొప్పి ఈ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ న్యూమోనియా కండిషన్‌లో కూడా ఈ యొక్క టాబ్లెట్‌ని ఉపయోగిస్తాము. ఇంకా టాన్సిలైటిస్ అండ్ సైనసైటిస్ ఇది ముక్కుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇది టాన్సిలైటిస్ అంటే గొంతు కొంతమందికి చిన్న పిల్లలకి మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. చాక్లెట్‌లు తినేసి, కూలింగ్ వాటర్ తాగేసి, మంచులో ఎక్కువగా తిరిగిన, క్లైమేట్ చేంజ్ అయినా చిన్న పిల్లల్లో ఎక్కువగా టాన్సిలైటిస్ అయితే వస్తాయి. గొంతు దగ్గర వస్తాయన్నమాట కాయలు. అవి ఇన్ఫెక్షన్‌కి గురైనప్పుడు ఈ గొంతు దగ్గర లోన కాయల్లో పిల్లల్ని ఆగిలిచ్చి మనం చూసినట్లయితే అదంతా తెల్లగా బాక్టీరియా పట్టేసి తెల్లగా చీములాగా వాటి చుట్టూ ఫార్మ్ అయిపోద్దనమాట. దానివల్ల వాళ్ళు ఏమి తినలేరు. ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతుంటారు. గొంతు వాపొచ్చేసి, ఈ గొంతు ఏదైనా తిన్నా సరే గాని చాలా చిన్న ప్లేస్ అయితే ఉంటుందనమాట. దానివల్ల చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత సైనసైటిస్ అంటే ముక్కుకు సంబంధించింది. చాలా మందికి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా మనం సైనసైటిస్ ఇబ్బంది గమనిస్తూ ఉంటాము. ఏదైనా వాళ్ళు కొంచెం కూలింగ్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, క్లైమేట్ చేంజ్ అయినా, డ్రింక్స్ తాగినా సరే గాని వాళ్ళకి సైనసైటిస్ వచ్చేసి ముక్కులో మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఊపిరాడక. ఈ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కూడా ఈ యొక్క టాబ్లెట్‌ను ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనం థ్రోట్ పెయిన్‌కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ టాబ్లెట్‌లు. మనకు సహజంగా మనం ఎప్పుడు వాడిన థ్రోట్ పెయిన్‌కి ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే, ఈ థ్రోట్ పెయిన్ అనేది దగ్గొస్తుంది. దగ్గుతో పాటు కఫం బాగా చిక్కగా పట్టేసి ఉంటది కఫం గొంతు దగ్గర. గొంతు నొప్పి రావడం, ఏమి తినలేకపోవడం, మింగలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్‌కైతే ఈ సింప్టమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా ఈ యొక్క టాబ్లెట్‌ని ఉపయోగిస్తారు. అదే రకంగా ఇందాక సైనసైటిస్ చెప్పాను కదా! ముక్కుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క టాబ్లెట్ ఆ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించడానికి వాడతారు. ఇంకా స్కిన్‌కి సంబంధించిన బాక్టీరియా వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఈ యొక్క టాబ్లెట్‌ని యూజ్ చేస్తారండి. దీంతో పాటు మూత్ర మార్గంలో అంటువ్యాధులొచ్చినా, ఇంకా ఈ మూత్రనాళంలో అంటువ్యాధులంటే తరచుగా మంట రావడం, బ్లడ్ రావడం, తర్వాతొచ్చేసి పెయిన్ ఎక్కువగా రావడం. ఇది యూరినరీ సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఇది తగ్గడానికి కూడా ఈ యొక్క టాబ్లెట్‌లు వాడతారు. ఇంకా జననేంద్రియాలకు సంబంధించి ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటువ్యాధులకు సంబంధించి ఈ యొక్క టాబ్లెట్‌ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు తగ్గడానికి. ఇవండి అజిత్రోమైసిన్ 500 ఎంజీ టాబ్లెట్ యొక్క యూజెస్ అయితే. అసలు ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అనే విషయాన్నయితే ఇప్పుడు తెలుసుకుంటాం. ఎక్కువగా మనకి తక్కువ మందిలో కనిపిస్తుందండి. కాకపోతే ఎక్కువగా మనం వికారం ఉంటుందని చెప్తూ ఉంటారు. విరోచనాలు అవ్వచ్చు, కడుపు నొప్పి, స్కిన్ ర్యాషెస్ పెరగడం, ఇంకా కిడ్నీ లేదా గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఈ యొక్క టాబ్లెట్‌ని ఉపయోగించడం వల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే తరచుగా చూస్తూ ఉంటామండి. లాస్ట్‌లో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టరు చెప్తేనే ఏసుకోవాలి తప్ప సొంతంగా వేసుకోరు కాబట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. అసలు ఈ టాబ్లెట్‌లు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికొచ్చినట్లయితే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ గర్భ సమయంలో ఈ టాబ్లెట్‌ను వాడకపోవడం మంచిది. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాడాల్సొస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి తప్ప సొంతంగా చేయకూడదు. గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్‌ను డాక్టర్ సలహా లేనిదే వాడకూడదు. ఇందాక చెప్పుకున్నట్టు లివరు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ టాబ్లెట్‌ను వాడకూడదు. ఇంకా ఎజిత్రోమైసిన్ టాబ్లెట్‌తో కొంతమందికి డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయండి. ఇంటరాక్షన్స్ ఇవి వి ఈ స ఈ ఈ సందర్భంలో కూడా వాడకూడదు.
ఇంకా గుండెకు, కిడ్నీకి సంబంధించిన మందులు వాడుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క టాబ్లెట్‌ని వాడకూడదు. అంటే ఈ జాగ్రత్తలన్నీ ఏంటంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది వాడకూడదండి. డాక్టర్ సంప్రదించిన తర్వాతే వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఏజిథ్రోమైసిన్ టాబ్లెట్ కోసమే కాదు, ఏ టాబ్లెట్ కోసం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడానికి మీకు దాని మీద నాలెడ్జ్ కోసం తప్ప సొంతంగా మీరెవరు టాబ్లెట్‌లయితే డాక్టర్ అడ్వైస్ లేకుండా వేసుకోకూడదు. డాక్టర్ అడ్వైస్ చేస్తేనే అది కూడా ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా వాళ్ళే చెప్తారు గాబట్టి, మీ ఏజ్ ఏంటి? మీ మీ తర్వాతొచ్చేసి మీ ఏజ్ ఏంటి? మీ వెయిట్ ఎంత? మీకున్న కండిషన్ డిపెండ్ చేసుకొని మీకైతే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారండి. దాని ప్రకారమే మీరు మందులు వాడాలి. ఇంకా ఈ టాబ్లెట్‌లు ఎలా ఏసుకోవాలి అంటే గనక చెప్పాను కదండీ! ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్‌లయితే స్టెప్‌కి 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చనమాట. కాకపోతే మన ఇబ్బందిని బట్టి కోర్స్ అయితే 3 టాబ్లెట్‌లే రాస్తారండి. రోజు ఒకటి ఉదయం టిఫిన్ తర్వాత ఏసుకోవచ్చు. లేదు మనకింకా థ్రోట్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఇబ్బందులెక్కువున్నాయంటే 5 డేస్ కోర్స్ కూడా ఉంటుంది. 5 డేస్ కూడా డాక్టర్ అడ్వైజ్ చేయొచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకైతే చూసారో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా! యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.